సార్, ఆర్థిక మంత్రిపై బాబు గుస్సా, అసలు పరిస్థితి ఏంటి? ఇది ఒక ముఖ్యమైన అంశం. అంటే ఇది కూడా ఒకలాంటిదే. అంటే ప్రభుత్వం మారినా కానీ పరిస్థితి మారలేదనే సమస్య లాంటిదే. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ దగ్గర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసంతృప్తి వెళ్ళిపుచ్చారు. సరే, అప్పులు తేవటము, ఎప్పటికప్పుడు సర్దుబాటు చేయటం ఇదంతా ఒక ఎత్తు. పాత బకాయిలు కాంట్రాక్టర్ల బిల్లులు చెల్లించడంలో జరుగుతున్న జాప్యం, ఈ కాంట్రాక్టర్ల బిల్లులు చెల్లించడంలో జాప్యం జరుగుతుందనేది ఒకటైతే, చెల్లించింది కూడా జగన్ హయాంలో జరిగిన వాటికి చెల్లిస్తున్నారు. అంతకుముందు 2014-19 మధ్యలో ఉన్న టీడీపీ ప్రభుత్వం, మిశ్రమ ప్రభుత్వం, అప్పుడు బీజేపీ ఒక్కటే ఉంది, ఇప్పుడేమో ఎన్డీఏ కదా. కాబట్టి ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు చేసిన వాటికి చెల్లించలేదు. దీని మీద కాంట్రాక్టర్లు చాలా అసంతృప్తిగా ఉన్నారు. అప్పుడేమో బాబు గారు చెప్పారని చేసామో, ఆ బిల్లులు రాలేదు. తర్వాత జగన్ వచ్చాడు, మా బిల్లులన్నీ పక్కన పెట్టాడు. ఇప్పుడు వీళ్ళు వచ్చారు, కానీ వీళ్ళు కూడా ఆ బిల్లులు ఇవ్వకుండా ఈ బిల్లులే ఇస్తున్నారని, దీనికి ఒక చిన్న బహుశా ఇంకొక కనెక్షన్ కూడా ఉండొచ్చు. మొన్న ఒక అధికారి 25 లక్షలు అప్పు తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డాడు కదా ఆంధ్రప్రదేశ్లో. అసలు దేశంలోనే 25 లక్షలు అప్పు తీసుకుంటూ పట్టుబడడం అనేది, ప్రత్యక్షంగా పట్టుబడడం ఒక అసాధారణం. 25 లక్షలు చాలా పెద్ద మొత్తం కదా. అయితే ఆయన తనను అలా అడుగుతున్నాడని మంత్రి లోకేష్కు ముందే దృష్టికి తీసుకొచ్చాము. అది అయిన తర్వాత ఇదంతా ఒక ట్యాప్ ప్రకారం జరిగింది అన్నది మామూలు మీడియాలో వచ్చినటువంటి సమాచారం. అతను కూడా ఈ విధంగానే గత ప్రభుత్వం తెలుగుదేశం హయాంలో తనకు రావాల్సిన బకాయి అడుగుతుంటే అవి ఇవ్వము, ఇవే ఇస్తాము అని ఆ అధికారి ఒత్తిడి చేశారు. కాబట్టి అతని అవినీతిని పట్టించాల్సి వచ్చిందని బహుశా చంద్రబాబు నాయుడు కూడా ఇదంతా దృష్టిలో పెట్టుకొని చెప్పినట్టుగా ఉన్నారు. మీరు ఇవన్నీ చక్కగా పూర్తి వివరాలన్నీ చూడాలి. మనల్ని నమ్ముకొని అంతకంటే 5 ఏళ్ల ముందు చేసిన వాళ్ళను మనం అన్యాయం చేయకూడదని పయ్యావుల కేశవ్ ఆయన గట్టిగా చెప్పారు అని అంటున్నారు. ఇది కాకుండా ఇతర అంశాలు కూడా ఉంటాయి కదా. కానీ కీలకమైన అంశమే ఇది. అంటే ఆర్థిక మంత్రిపై సీరియస్ అయ్యారండి చంద్రబాబు నాయుడు గారు. అసంతృప్తి వెళ్ళిపుచ్చి చక్కదిద్దండి, ఏం జరుగుతుందో. మీరు ఆ పాత బిల్లులు ఇవ్వకుండా తర్వాత బిల్లులు ఇస్తున్నారు. జగన్ హయాంలో అంటే ఇంక జగన్ ఇప్పుడు ఒక విషయం స్పష్టం కదా వర్మ, మీరుంటే మీ అస్మదీయులు వేరే ఉంటారు, నేనుంటే నా అస్మదీయులు వేరే ఉంటారని. వైసీపీ అస్మదీయులకే మీరు ఇస్తుంటే తెలుగుదేశం అస్మదీయులు ఏమైపోతున్నారు. మామూలు ఏ భాషలో చెప్పినా కానీ మన వాళ్ళని చూడండి, మన వాళ్ళని పక్కన పెట్టకండి అనేది. రెండో దానికోసం కాంట్రాక్టర్లు కూడా ఆందోళన, ఒక విధంగా మేము దీని మీద నిరసన తెలుపుతామని వాళ్ళు కూడా అంటున్న పరిస్థితి. బహుశా వాళ్ళు చంద్రబాబు మీద, సీఎంఓ మీద ఆ విధమైన తమ అసంతృప్తిని, ఆగ్రహాన్ని వాళ్ళు చెప్పి ఉండాలి. దాన్ని ఆయన సంబంధిత మంత్రికి కూడా చెప్పి చక్కదిద్దాలని చెప్తున్నారు. ఒకటైతే అసలు ఎవరు అధికారంలో ఉన్నా ప్రభుత్వం అనేది కొనసాగుతూ ఉండాలి. జగన్ ఉన్న, చంద్రబాబు ఉన్న, వైసీపీ, టీడీపీ ఎవరున్నా ఆ పరిస్థితి మారడం వల్లనే. ఇంకోటేమో డబ్బులు లేవు, చాలా ప్రకటనలు చేసి చాలా హంగామా మనం చేసిన డబ్బులు నిజంగా అందేసరికి చాలా తక్కువ. మీరు అదే కదా ఇప్పుడు పులివెందుల గురించి మాట్లాడాము. జగన్ పులివెందులకు ఎప్పుడు పోయినా కానీ మీడియాలో కొన్ని స్టోరీస్ వస్తాయి, చాలామంది వచ్చి కలుసుకున్నారు, దాదాపు ధర్నా చేశారు, నిరసన. ఎందుకని అంటే జగనే ముఖ్యమంత్రి అని అక్కడ చాలామంది కాంట్రాక్టర్లు చాలా పనులు చేశారు, వాళ్ళ బిల్లులు రాలేదు. వాళ్ళు ఎప్పుడన్నా మన బిల్లులను వాళ్ళు వచ్చి ఒత్తిడి చేస్తుంటారు. సో ఇదొక పెద్ద వలయం, వ్యాపార, ఆర్థిక, రాజకీయ వలయం. అందులోనే భాగంగా ఆర్థిక మంత్రి మీద, ఆర్థిక శాఖ మీద ముఖ్యమంత్రి ఈ కాషన్, ఈ జాగ్రత్త, ఈ అసంతృప్తి